అసలు మీ రూల్స్ ఏంటి, మీరు మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని చెప్పి వాళ్ళ ఛానల్లో కూర్చుని వాళ్ళ నేతలు రెచ్చగొట్టారు. రూల్స్ లేవు, గిల్స్ లేవు. మేము ప్రభుత్వం ఏ రూల్స్ పెట్టినా ఆ రూల్స్ని అతిక్రమించెళ్ళి మేము ఏదన్నా విచ్చలవిడితనంగా చేయటం మాకు తెలిసిన విద్య. మీరు రూల్స్ పెడితే ఆ రూల్ బుక్ ప్రకారం మేము వెళ్తాం అమ్మ అని చెప్పినట్టు పర్యటన మొదలుపెట్టారు. పర్యటన ఎలా ఉందంటే, ఎక్కడన్నా రైతుకి మద్దతుగా నుంచోవాలి, రైతుల్ని కాపాడాలి, రైతుల కోసం పోరాడే మనిషి గ్రీన్ కండువా ఒక్కటే వేసుకున్నాడు తప్ప అది ఎక్కడా కూడా రైతు భరోసా నింపే యాత్రలాగా మాత్రం లేదు. పరమ ఫేక్ ప్రచారం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశంలా కనిపించింది. ఇది జోక్ కాదండి, వాస్తవం. 70 కార్లతో నిన్న ఒక ఫీట్ చేశారు వాళ్ళు రోడ్ల పైన. 70 కార్లు. దీనివల్ల ఏమైంది, మొత్తం నేషనల్ హైవే ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది, మీరు ఇలా చేయకూడదు, పక్కకి వెళ్ళాలంటే పోలీసుల దగ్గరికి కూడా రానివ్వలేదు వాళ్ళు. ఇంత గ్రేట్గా నిర్వహించారు. ఇదంతా పక్కన పెడితే మనం ఆలోచిస్తే కనుక రైతులకి ఇది కావాలి, రైతులకు అది కావాలి, రైతులకి ఏం చేయలేదు, అసలు ఈ ప్రభుత్వం ఎన్నేస్తాడు, కడిగేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. మొత్తం టైం అంతా నమస్కారాలు సంస్కారాలు తెలియజేయడమే సరిపోయింది మనకి. ఒంగొంగి నమస్కారాలు పెట్టుకుంటే వెళ్ళాడు. ఏంటబ్బా, కొన్ని ప్రాంతాల్లో సడన్గా ఎక్కడైనా హైవే పక్కన జనాలింటి గుంపుగా ఒకేసారి వచ్చి అలా వెళ్ళిపోతారు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఏం జరుగుతుంది, ఇదంతా గోల గోల కింద ఉంది. అసలు జనం ఉన్నారు అంటే లేరు.